నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామాభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న నిమ్మ రామనాయుడు. యలమంచిలి మండలంలో 2.70 కోట్లతో 3 R&B రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి. హైకోర్టు స్టే ఉన్నప్పటికీ జర్నలిస్టు కేవీ రెడ్డిని విచారణ పేరుతో కూటమి ప్రభుత్వం వేధిస్తుంది. వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆక్షేపణ. రాష్ట్రంలో వచ్చే 2 రోజుల్లో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ సూచన. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ డ్రమ్స్ కళాకారుడు శివమణి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. గ్రామాభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి నిమ్మ రామనాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలో 2.70 కోట్లతో 3 R&B రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. మండలంలోని బాడవ గ్రామంలో 50 లక్షలతో వైవీలంక బాడవ R&B రోడ్ నిర్మాణ పనులకు, కాజా పడమర గ్రామంలో 70 లక్షలతో పాలకొల్లు కాజా R&B రోడ్ నిర్మాణ పనులకు, కాజా తూర్పు గ్రామంలో 1,50 లక్షలతో కాజా కలగంపూడి R&B రోడ్ నిర్మాణ పనులకు కూటమి నాయకులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. సోషల్ మీడియా కేసులో కింగ్ పిన్ అంటూ విచారణ చేయడం హాస్యాస్పదమని హైకోర్టు స్టే ఉన్నప్పటికీ జర్నలిస్టు కేవీ రెడ్డిని విచారణ పేరుతో వేధిస్తున్నారని వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం మనోహర్ రెడ్డి ఆక్షేపించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యవహారం భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగించే విధంగా ఉందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇంతకంటే కూడా దిగజారదు ఈ పోలీస్ వ్యవస్థ అన్న ప్రతి సందర్భంలో కూడా మరింత దిగజారుతున్న పరిస్థితి చూస్తున్నాం. ముఖ్యంగా ఇటీవల తెలంగాణకు సంబంధించిన కేవీ రెడ్డి అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న వ్యక్తిని కర్నూలు పోలీసులు అక్రమ కేసు పెట్టారు అతని పైన. అదేంటంటే మహాశివరాత్రి సందర్భంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా సెట్టింగులు వేసి మహా టీవీ వంశీ ఆధ్వర్యంలో శివోహం అనే కార్యక్రమం జరుపుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రధాన అతిథిగా పిలవడం జరిగింది. ఆ సందర్భంగా మహా టీవీ వంశీ చంద్రబాబు నాయుడు గారిని దేవునితో పోల్చడం, దీన్ని రిలే చూసిన తర్వాత కేవీ రెడ్డి అనే జర్నలిస్ట్, అతను ఉస్మానియా యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ జర్నలిజంలో, అనేక వీడియోలు చేసినాడు. ఎక్కడ అశ్లీలత కానీ అసభ్యత కానీ ఇట్లాంటి ఇందులో కూడా ఏం లేవు అలాంటివి. మహా టీవీ వంశీ ఏం మాట్లాడినాడో అవే రీప్రొడ్యూస్ చేస్తూ చేసిన వీడియో పైన పెట్టిన అక్రమ కేసు. ముందు ఒకసారి మహా టీవీ వంశీ ఏం మాట్లాడాడో మనం చూద్దాం. మతాన్ని అగౌరవపరచడం గాని, 2 వర్గాల మధ్య విభేదాలు సృష్టించడం గాని, ఎక్కడ ఈ భాషలో గాని, అంటే ఇతని పైన పెట్టిన తప్పుడు కేసు ఎక్కడ ఇలా ఈ మహా టీవీ వంశీ మాట్లాడిన మాటల్లోని అంతరార్థాన్ని తర్వాత యాజ్ ఇట్ ఈస్ గా బాలాజీ కంటే బాపూజీ గొప్పవాడు కాదా,
శివయ్య రూపంలో చంద్రయ్య. నేను చెబుతున్న విషయం కాదు ఇది. మన కుల కూటమి పచ్చ కూటమి ఉంది కదా, పచ్చ డబ్బాలు వీళ్ళు ఇస్తున్న ఎలివేషన్ అన్నమాట. ఇది ఆ వీడియో అతను చెప్తాడు. మహా టీవీ వంశీ మాట్లాడిన మాటలు అసలు చంద్రబాబును దేవుని కన్నా ఎక్కువగా పొగిడాడు. అసలు దేవుని రూపంలో ఉన్న వ్యక్తి చంద్రబాబు. ఆ శివుడే చంద్రబాబును పంపించారు ఈ అమరావతిని రక్షించడానికి అన్నది. ఇట్లా వాళ్ళ పచ్చ మీడియా ఎలివేషన్ ని ఎత్తిపొడుస్తూ వ్యంగ్యంగా ఒక వీడియో తీస్తే దాంట్లో అక్రమ కేసు పెట్టారు. ఎగ్జాక్ట్లీ ఇవే. బాలాజీ కంటే బాబూజీ గొప్పవాడు కాదా, శివయ్య రూపంలో చంద్రయ్య. ఈ మాటల్లో ఎక్కడన్నా తప్పు ఉందా? అది కూడా నేను అనడం లేదు, పచ్చ డబ్బా వాళ్ళు. ఎందుకంటే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత TV5 తర్వాత మిగతా టీవీల్లో అన్నిట్లో కూడా టీవీ డిబేట్లు పెట్టి చంద్రబాబు గారిని ఒకటే పొగడ్డు అనమాట. ఎందుకంటే ఈవెన్ శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా ఆ లడ్డు వివాదంలో, ఆ కల్తీ వివాదంలో అసలు సుప్రీంకోర్టు అక్షింతలు వేసినా గానీ అసలు సిట్టు దర్యాప్తులు ఎలాంటి పందికొవ్వు ఇలాంటివి కలపలేదని చెప్పినప్పటికీ దాన్ని మరీ ప్రచారం చేస్తుంటే సుప్రీంకోర్టు తీవ్రంగా ముట్టికాయలేసి దాన్ని మీ రాజకీయాల కోసం దేవుని వాడుకోవద్దండి అని చెప్పిన తర్వాత కూడా ఈ ఎలివేషన్స్ ఇట్లా కొనసాగుతుంటే ఇతను వ్యంగ్యంగా ఆ వీడియో చేస్తే ఆ వీడియో పైన ఆ వీడియోను కౌంటర్ చేస్తూ ఇది ఎక్కడైనా హిందువుల మనోభావాలను గౌరవించడం లేదు, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి ఒక మహా టీవీ రిపోర్టర్ తోనే కర్నూలుకు ఒక టైప్డ్ కాపీ ఒకటి పంపించి అది ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళే ఇది చేసి SHO 4th టౌన్ పోలీస్ స్టేషన్ కర్నూలు అంతా ఖాళీ. ఇక్కడ పేర్ల దగ్గర ఇక్కడ ఖలీల్ బాషా సన్న స్టాఫ్ రిపోర్టర్ మహా న్యూస్ అది ఫిలప్ చేస్తాను 2 డాష్లు. ఆల్రెడీ అది టైప్ చేసి ఎక్కడి నుంచి పంపిస్తే ఇతను పోనీ ఎవరైనా పాపం హిందువులు వాళ్ళ మనోభావాలు గాయపడినాయని కంప్లైంట్ ఇస్తే దాన్ని రిజిస్టర్ చేస్తే అది ఒక రకం. రాష్ట్రంలో గత 3 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు పడుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే వచ్చే 2 రోజులు కూడా ఆయా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. నిన్నటి వరకు ఉన్నటువంటి కోస్తాంధ్ర మీద ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనాలు ఈరోజు ఉత్తరాంధ్ర ప్లస్ దానికి ఆనుకున్నటువంటి వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో అయితే ఈ ఉపరితల ఆవర్తనం అయితే కంటిన్యూ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇటు రాయలసీమ దగ్గర ఉన్నటువంటి నార్త్ ఇంటీరియర్ కర్ణాటక ఈ ప్రాంతంలో కూడా ఒక గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి ఒక ట్రఫ్ కూడా రన్ అవుతుంది. ఈ ఈ కంబైన్డ్ ఎఫెక్ట్ వల్ల అలాగే ప్లస్ మళ్ళీ ఇప్పుడు ఉన్న జనరల్గా ఈ సమ్మర్ సీజన్లో ఉండేటువంటి కన్వెక్టివ్ కరెంట్స్, ఈ టెంపరేచర్స్ రైజింగ్ వల్ల ఉండేటువంటి కంబైన్డ్ ఎఫెక్ట్ వల్ల నెక్స్ట్ కమింగ్ ఒక 3 to 4 days వరకు కూడా ముఖ్యంగా ఇటు ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తాలో జిల్లాల్లో కూడా 1-2 చోట్ల ఉరుములతో జల్లులు అయితే మనకి వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్తున్నాం. అలాగే ఈ థండర్ స్టార్మ్ యాక్టివిటీస్ కానీ అసోసియేటెడ్ లైట్నింగ్ స్ట్రైక్స్ కానీ థండర్ స్టార్మ్స్ కానీ అలాగే అసోసియేటెడ్ స్ట్రాంగ్ విండ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అవి గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉత్తరాంధ్రలో వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే దక్షిణ కోస్తా వరకు చూస్తే ఈ విండ్స్ ప్రభావం కొంచెం మాదిరికి తగ్గి ఒక 30 నుంచి 40 కిలోమీటర్స్ వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ థండర్ స్టార్మ్ యాక్టివిటీస్ కానీ ఈ వర్షపు జల్లులు కానీ నెక్స్ట్ ఒక 3 to 4 days వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అలాగే నెక్స్ట్ గ్రాడ్యువల్గా ఈ టెంపరేచర్స్ కూడా నెక్స్ట్ 3-4 days వరకు కూడా పెద్దగా మార్పు ఉండే ఛాన్సెస్ కూడా లేదు. అలాగే గ్రాడ్యువల్గా ఆఫ్టర్ 3 to 4 days గ్రాడ్యువల్గా రైజ్ ఉండే ఛాన్స్. ఎన్నికలకు ముందు పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తుందని రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక పరిశ్రమలు తీసుకొస్తున్నారని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనేక పెద్ద పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువచ్చి నిరుద్యోగులు అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. కదిరి నియోజకవర్గంలో జోగలపేట గ్రామంలో యోగలం పాదయాత్ర సంబంధించిన సమావేశంలో ఇచ్చిన హామీ ప్రకారం మా నాయకులు యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఈరోజు 19/3/2026
జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం ఈరోజు జాబ్ క్యాలెండర్ ప్రకటించడం నిజంగా చాలా సంతోషం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఉగాది కానుకగా రాష్ట్ర యువతకు దాదాపు 10,060 ఉద్యోగాలు ప్రకటించారు. దాంట్లో ముఖ్యంగా విద్యాశాఖ 1,500 పోస్టులు, గ్రూప్ 1 3,797 పోస్టులు, గ్రూప్ 2 1,759 పోస్టులు, ఇంటర్ పాఠశాల విద్య 3,004 పోస్టులు, మొత్తం కలిపి 10,060 పోస్టులు ఈరోజు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసినటువంటి నారా లోకేష్ బాబు గారికి యువత తరఫున మనస్ఫూర్తిగా ఈ యొక్క రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, గతంలో మా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, ధైర్యశాలి నిజాయితీపడు పవన్ అన్న, అలాగే మా లోకేష్ బాబు గారు, మా అందరికీ పైనుంచి అన్ని పంచాయతీలు చూస్తున్నటువంటి మా ప్రధానమంత్రి గారు శ్రీ మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్లో టీచర్ పోస్టులు 16,350 పోస్టులు ఫిలప్ చేశాం. చెప్పిన మాట ప్రకారం ఎప్పుడు కూడా గతంలో ఈ మాట పూసేయలేదు. మేము చెప్పిన ప్రకారం, మా లోకేష్ బాబు గారు చెప్పిన ప్రకారం ఈ యొక్క 16,350 పోస్టుని ఫిలప్ చేశామని చెప్పి ధైర్యంగా మేము చెప్తున్నాం. అట్లాగే పోలీసు ఉద్యోగాలు 6,250 పోలీసు ఉద్యోగాలు కూడా మా ఇండియా గవర్నమెంట్లో ఫిలప్ చేశామని చెప్పి కూడా మేము ధైర్యంగా తెలియజేస్తున్నాం. ఈ 2 సంవత్సరాల కాలంలో మొత్తం మీద ఈ యొక్క 20 నెలలు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాలు 30,607, డిఎస్సి కానిస్టేబుల్ నియామకాలన్నీ కూడా పూర్తి చేశాం. అలాగే ఎంఎస్ఎంఈల ద్వారా ఉపాధి సంబంధించినటువంటి వాళ్ళకి 2,45,906 మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని చెప్పేదానికి మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ద్వారా దాదాపు 1,46,627 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయని చెప్పి ఇవన్నీ కూడా ఒకసారి తెలియజేస్తున్నాం. అలాగే పరిశ్రమ రంగంలో దాదాపు 95,174 మందికి ఉద్యోగాలు ఎన్డీఏ గవర్నమెంట్ కల్పిందని చెప్పేదానికి మేము గర్వపడుతున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో దాదాపు 64,035 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే ఐటీ మళ్ళీ ఎలక్ట్రానిక్స్లో 13,566 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చామని చెప్పి ఈసారి తెలియజేస్తున్నాం. అలాగే పర్యటన రంగంలో దాదాపు 5,028 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. టోటల్ మొత్తం మీద ఈ 20 నెలల్లో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో 6,28,347 మందికి నిరుద్యోగులకి ఉద్యోగం ఉపాధి అవకాశాలు కల్పించామని చెప్పేదానికి గర్వంగా ఫీల్ అవుతున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే చెప్పిన మాట ప్రకారం చేసేటువంటి నాయకులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ అన్న, మా లోకేష్ బాబు గారు ఉన్నారని చెప్పేదానికి నిజంగా ఎన్డీఏ కూటమి అంతా గర్వపడుతున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.